అందరికీ నమస్కారం. ఏదైనా ఒక పెద్ద పని మొదలుపెట్టేటప్పుడు అబ్బా, దీనికి కొంచెం అదనపు బలముంటే బావుండు అని ఎప్పుడైనా అనిపించిందా? సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే మనకు సహాయపడే ఒక అద్భుతమైన హనుమంతుని కార్యసిద్ధి మంత్రం గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అసలా మంత్రమేంటి? దాని వెనకున్న అర్థమేంటి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరంగా చూద్దాం. మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో అస్సలు కదలని కొండలాంటి ఒక పెద్ద పని మన ముందుకొచ్చి నిలబడుతుంది కదా. దాన్ని చూడగానే అమ్మో, ఇది నా వల్ల అవుతుందా అని ఒక రకమైన భయం, ఒక చిన్న ఆందోళన మొదలవుతుంది. ముందుకే ఎలా వెళ్లాలో కూడా అర్థం కాదు. అయితే ఇలాంటి కష్టమైన పనిని చూసి మనం బెంగపడటమనేది కేవలం మనకు మాత్రమే జరిగేది కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే యూనివర్సల్ ఛాలెంజ్ అనమాట. ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా మనుషులందరికీ ఎదురయ్యే ఒక కామన్ ఎక్స్పీరియన్స్ ఇది. మరి ఇంత పెద్ద సవాలుని ఎదుర్కోవడానికి ఏదైనా మార్గముందా అంటే ఉంది. మన ప్రాచీన గ్రంథాలు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల కోసమే ఒక ప్రత్యేకమైన సాధనాన్ని మనకందించాయి. మనస్సును ఒకే చోట నిలిపి ధైర్యాన్నిచ్చే ఆ సాధనమే ఒక మంత్రం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా అసలా కార్యసిద్ధి మంత్రం ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఇదిగోండి, ఇదే ఆ మంత్రం. సంస్కృతంలో ఉన్న మూల శ్లోకం. దీని అర్థం, ఉచ్చారణ లాంటి విషయాల్లోకి వెళ్లే ముందు ఒక్క క్షణం దీన్ని అలా చూద్దాం. సంస్కృతం చదవడం కొంచెం కష్టంగా అనిపించేవాళ్లకోసం ఇక్కడ దాన్ని ఇంగ్లీష్ అక్షరాల్లో ఇచ్చాం. దీనివల్ల ఉచ్చరించడం చాలా సులభమవుతుంది కదా. ఓకే, మంత్రాన్ని చూశాం, ఎలా పలకాలో కూడా ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ప్రార్థన వెనుకున్న అర్థాన్ని పదం పదం విడదీసి లోతుగా విశ్లేషిద్దాం. చూడండి, ఈ మంత్రాన్ని 2 భాగాలుగా విభజించి చూస్తే ఎంత అద్భుతంగా అర్థమవుతుందో. మొదటి భాగం, త్వమస్మిన్ కార్యన్యోగే ప్రమాణిక హరిసత్తమ. అంటే, ఓ వానర శ్రేష్ఠుడవైన హనుమా, ఈ పనిని పూర్తి చెయ్యగల సమర్థుడవు నువ్వే అని ఆయన శక్తిని మనం గుర్తించి నమ్ముతున్నామన్నమాట. ఇక రెండో భాగం, హనుమాని యత్నమాస్త దుఃఖక్షయ కరోభవ. అంటే, ఓ హనుమా, నా కష్టాలన్నిటినీ నువ్వే తొలగించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించడం. ఒకటి ఆయన సామర్థ్యాన్ని పొగడటం, రెండోది మన సమస్యను ఆయన ముందు పెట్టడం. సరే, మంత్రం అర్థమైతే మనకు తెలిసింది. కాని అసలీ మంత్రాన్ని జపిస్తే ఏం జరుగుతోంది? దీని వెనుకున్న ఉద్దేశమేంటి? దానివల్ల కలిగే ప్రయోజనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఇది ఏదో సాధారణంగా జపించే మంత్రం కాదు. ఒక నిర్దిష్టమైన పని మన ముందున్నప్పుడు, ఒక స్పెసిఫిక్ గోల్ మనకున్నప్పుడు, ఈ పనిలో నేను సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించాలి. మూల గ్రంథాలు చెప్పేది కూడా అదే. ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. మరి ఇది ఎలా సహాయపడుతుంది అంటే, ముఖ్యంగా 3 విధాలుగా. మొదటిది, మన పనికి అడ్డువచ్చే ఆటంకాలను తొలగించడం. రెండోది, మనం చేస్తున్న ప్రయత్నం ఫలించేలా చేయడం. ఇక మూడోది, అన్నిటికంటే ముఖ్యంగా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయడంలో మనకు తోడుగా నిలవడం. ఇవి ఈ మంత్రం యొక్క ముఖ్య ప్రయోజనాలుగా చెప్తారు. ఇప్పటివరకు మనం మంత్రం, దాని అర్థం, ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిద్దాం. అదేంటంటే ఏకాగ్రత. అసలు ఒక లక్ష్యాన్ని మనం సాధించాలి అనుకున్నప్పుడు దానిమీద మనసుని పూర్తిగా లగ్నం చేయడం, అంటే ఫోకస్డ్ ఇంటెన్షన్, దాని పాత్ర ఎంతుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. బహుశా ఇలాంటి మంత్రాలు చేసేది కూడా అదేనేమో. మనసుని ఒకేచోట కేంద్రీకరించి మన సంకల్పాన్ని బలోపేతం చేయడం. ఈ విషయం గురించి ఆలోచిస్తే ఇలాంటి సాధనల వనకున్న అసలైన సైకాలజీ మనకర్థమవుతుంది.